బ్రిటన్కు తొలి భారత సంతతి ప్రధానిగా చరిత్ర సృష్టించిన కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ పై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి రావచ్చని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనంతటికీ కారణం సునాక్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలేనని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన 18 నెలల కాలంలో రిషి సునాక్ 2 సార్లు పన్నుల్లో కోతలు విధించి ఆర్థిక రంగాన్ని మెరుగుపరిచారు. ఇవేవీ రిషి సునాక్కు రాజకీయంగా మైలేజ్ ఇవ్వలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. లాభం చేకూర్చినట్లు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. హామీల వైఫల్యం, ప్రతికూల ప్రజాభిప్రాయం వెరసి ఆయన ఓటమి పాలవచ్చని జోస్యం చెబుతున్నారు. నిజానికి గత 14 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీ మాత్రమే అధికారంలో కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీని గద్దెదించాలని ప్రజలు భావిస్తున్నట్లు అక్కడి వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా సునాక్ పదవీ గండానికి కారణమవుతోంది. తనకు రోజురోజుకు మద్దతు తగ్గిపోతున్న నేపథ్యంలో రిషి సునాక్ నిస్సహాయంగా కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ కేవలం 154 సీట్లు గెలవొచ్చని గత నెలలో జరిగిన యూగోవ్ సర్వే తేల్చింది. అదే సమయంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఏకంగా 403 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టు వెల్లడైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు రిషికి ప్రతిబంధకంగా మారినా కొన్ని స్వయంకృత అపరాధాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం సునాక్ దేశంలోకి వలసలను నిరోధించలేకపోయారని, ఫ్రాన్స్ నుంచి బోట్లలో కాందేసీకులో బ్రిటన్కు వస్తున్నారని రాజకీయ నిపుణులు చెప్పుకొచ్చారు. ద్రవ్యోల్బణం తగ్గినా ఆర్థిక రంగంలో పురోగతి లేదని, నేషనల్ హెల్త్ సర్వీసుల్లో వెయిటింగ్ లిస్ట్ రోజురోజుకి పెరుగుతుండటంతో బ్రిటన్ ప్రజలకు ఇబ్బందులకు గురిచేసిందంటున్నారు. ఒక సర్వే ప్రకారం దేశ ఓటర్లలో 58% మంది కన్జర్వేటివ్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. ఈ సర్వేలో రిషి సునాక్కు ఏకంగా -38 రేటింగ్ ఇచ్చారు. సాధారణ బ్రిటన్ ప్రజానికానికి రిషి సునాక్ దూరమయ్యారని అక్కడి రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రధాని సునాక్ ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లలో ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. మరి అక్కడి రిజల్ట్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.